పంజా సెంటర్ కూల్ వీడియో స్టార్ట్. హాయ్ అండి అందరికీ. రాత్రి నేను విజయవాడలో ఉన్న పంజా సెంటర్కి వెళ్ళానండి. 1 టౌన్ దగ్గరలో ఉంటుందండి. ఇది మార్చి 18, 19 వరకు ఉండొచ్చండి. ఇది రంజాన్ పండుగ రేపు అయిపోద్ది అనగా ఇది క్లోజ్ అయిద్దండి. ఈ ఫుడ్ కోర్ట్ ఓన్లీ రంజాన్ సీజన్లోనే పెడతారండి. ఇది వచ్చేసి ఈవినింగ్ 5 నుండి స్టార్ట్ అయిద్దండి. నైట్ 12:30 వరకు ఉంటుందండి. ఇక్కడ అన్ని రకాల సీట్లు అమ్ముతాడండి. స్టార్టింగ్ వచ్చి 100 రూపీస్ చెప్తాను బాట్లు. బాగానే ఉంటాయండి. కొంతమంది ట్రై చేస్తున్నారండి, తీసుకుంటారు, వాసన వస్తుంది. ఈ ఫుడ్ కోర్ట్లో మీకు చికెన్ హలీం, మటన్ హలీము, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, చికెన్ సంబంధించిన ఐటమ్స్, మటన్ సంబంధించిన ఐటమ్స్ అన్నీ దొరుకుతాయండి. పాయ, రోటీ మొత్తం అన్నీ దొరుకుతాయండి. చూడండి, ఇంకా ముందెళ్తే చాలా ఉంటాయి. నిన్నే స్టార్ట్ అవటమో నాన్న జనాలకు ఇంకెవరికి తెలియదండి స్టార్ట్ అయినట్టు. అసలు మామూలుగా అయితే చాలామంది జనాలు ఉంటారు. నడవడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది, నిల్చోడానికి కూడా జనం వస్తారు. విజయవాడ చుట్టుపక్కల నుంచి కూడా వస్తారండి. చాలా క్రౌడీగా ఉంటుంది. ఈ బాబీ వచ్చేసి పేనీలు అమ్ముతున్నాడండి. మిల్క్ పేనీలు, సేమియా కూడా అమ్ముతున్నాడండి. ఫస్ట్ రోజు కదా జనాలు లేరు. ఇక్కడ కూడా అత్తర్ బాటిల్ అమ్ముతున్నారు. చూడండి, అత్తర్ అమ్ముతాడు, పర్ఫ్యూమ్స్ అన్నీ ఉంటాయండి వీళ్ళ దగ్గర. ఇందులో చిన్న చిన్న అల్లవుద్దీన్ దీపం లాంటి బాటిల్స్లో చాలా కలర్ఫుల్గా ఉంటాయండి. నేను దగ్గరికి వెళ్ళి తీయలేదు. చూడండి, ఇది చికెన్ హలీం అండి. దానికి సంబంధించిన ఐటమ్స్ అండి. ఇలాంటి చాలా షాపులు ఉంటాయండి. ఫస్ట్ రోజు కదండి, జనాలు లేరండి. ఇవన్నీ చికెన్ ఐటమ్స్ అండి. చూడండి, చూసారా, ఇవన్నీ చికెన్ ఐటమ్స్. వీలైతే జనాలు ఉన్నప్పుడు కూడా వెళ్ళి ఇంకో వీడియో తీస్తానండి, అది కూడా చూపిస్తాను మీకు. చూడండి, ఇప్పుడు కూడా హలీం ఉంది. దీంట్లో ఇదంతా హలీం. అసలు కూర్చోడానికి కూడా సీటు దొరకదండి రోడ్ ఉన్నప్పుడు. చాలా రష్గా ఉంటుందండి. ఈ షాప్ వచ్చి ప్యారడైజ్ అండి. ఇక్కడ ఫలూదాలు, మిల్క్ షేక్స్, అన్ని జ్యూసులు అన్నీ ఇక్కడ దొరుకుతాయండి. మొత్తం ఇతను ప్రతి సంవత్సరం వెరైటీగా ఒక డెకరేషన్ చేస్తాడు. ఈ సంవత్సరం ఈ డెకరేషన్ చేస్తాడు, లాస్ట్ ఇయర్ వేరే డెకరేషన్ బాగా చేస్తాడు. ఫోటోస్ దిగొచ్చు అక్కడ. ఇది ఒక స్టాల్ అండి. లోపల కూర్చొని తింటున్నారు. చూడండి, ఇది ఒక స్టాల్. ఇలా చాలా ఉంటాయి స్టాల్స్. ఇవన్నీ హలీంకి సంబంధించిన స్టాల్స్ అండి. అంతా నాన్ వెజ్ ఉంటుందండి, వెజ్ ఏమి ఉండదండి. ఇక్కడ సరదాగా ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ వచ్చి ఎంజాయ్ చేయొచ్చండి. టేస్ట్ అయితే బాగానే ఉంటాయండి. కొన్ని చోట్ల రీజనబుల్ ప్రైస్ ఉంటాయి, కొన్ని చోట్ల ఎక్కువ ఉంటాయండి. ఇది కౌజుపెట్ట మాంసం అండి. కౌజుపెట్టలో ఇక్కడే లైవ్గా కోసి ఫ్రై చేసి ఇస్తారండి. కౌజుపెట్ట బిర్యానీ కూడా దొరికిద్దండి దగ్గర. ట్రై చేయండి. ఇవన్నీ అయ్యానండి కౌజుపెట్ట సంబంధించిన ఐటమ్స్ కౌజుపెట్టకు సంబంధించినవి ఉన్నాయి. చూడడానికి చాలా బాగుంటుంది కలర్ఫుల్గా. కొంచెం కొన్ని షాపులు ఓపెన్ అవుతాయండి, అప్పుడు చాలా బాగుంటాయి, నిండుగా ఉంటాయి. ఇంకా లైటింగ్ కూడా పెడతారు. ఇంకా లైటింగ్ కూడా పెట్టలేదు చాలా చోట్ల. ఈ షాప్ కూడా డెకరేషన్ చేస్తారు. నేనైతే ఉట్టిగా సరదా తిరిగానండి. నేనైతే ఏం తినలేదు.
సరదాగా అన్నీ చూసేదంతే. ఇంట్లో భోంచేసి వచ్చానండి నేను. సరదాగా నేను కూడా ఫోటో దిగాను. మా ఫ్రెండ్ అని తీసాడు, చూడండి బాగుంటుంది అక్కడ. రెండు షవర్మా ఒకటి చెప్పుకున్నారు, అదొకటి తిన్నారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. ఓకే బాయ్, థ్యాంక్ యూ టు ఆల్.